భోజనమా? అది నాతో ఇక్కడ. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు ఓ గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. ష్యూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్. మన వాడి పని. ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఈవేళ? ముందు అన్నం తిని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హాయ్ డాడీ. ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగమింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నానంటావేంటి? ఆర్గ్మెంట్ లాపో, పాడు కూడా వడ్డించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు 2 సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏం డాడీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా, మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తవేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. చూసావా అయోధ్య రాముడు అన్నావు? మా మామగారు, అది సూర్య వాళ్ళ ఫాదర్. చెప్పండి అంకుల్. అంకుల్ కాదండి, నేను సూర్యాని. ఏమిటి విషయం? నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటండి. ఏంటండి మీ ఉద్దేశం? మీ సెల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి? నేను కావాలని ఇవ్వలేదంటారా, కాజేద్దామని ఇవ్వలేదంటారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా, పోనీ ఓ హెల్ప్ చేస్తారా? హెల్పా? అవునండి, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే. ఏంటండి నా మీద మీ ఒపీనియన్? ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు. నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు. సరే పోన్లేని అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేనేదో మీ పెళ్ళాన్నైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కమెంట్ చేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్, మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా అండి? పోనీ మీ అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు. అదేంటండి, మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరు? ఇంకెవరు? నీ కోడలు. విను విను. హలో, రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం, సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం, స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు. మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో, సెల్లున్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి. హలో హలో, మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ. పట్టుకుంటా. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో, ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూసావా, మీ అయోధ్య రాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి. ఓకే, మీరు మరీ అంత ముచ్చట పెడితే మీ సరదా నేనెందుకు కాదంటాను. పట్టుకుంటా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా? నాన్న మాటలు నమ్మద్దమ్మా. ఎలా నమ్మకుండా ఉంటానరా? ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది. అది కాదమ్మా. నువ్వేం చెప్పద్దు, అన్ని నాకు తెలుసు. నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాపో. ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారా? స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. పట్టుకుంటానని ఫోన్లు అరవటం కాదురా. నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా. నువ్వు రావే. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? ఒరే బావా, మీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా, బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 984. ఒరే బావా, నీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో, నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు చెల్లి లేదు. కోడి లేదు పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడ్రా? ఏమంటే నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నానండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్లి ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు?
ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మిస్ బావా అయ్యింది. ఒరే బావా ఆ. లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏయ్ బయట పద. అర్థం ఏంటి? గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్స్ విన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అనమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబూతులు తిడితే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా. నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుందేంట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది చెప్ప- మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఏ మెగా! ఒరేయ్, ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తీరిగ్గా సినిమాకి తీసుకొచ్చావేంట్రా? పొద్దున్నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగాం. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ గా సినిమా చూడు. సునీత గారు, అదిగో మీరు పద్మభూషణ్. నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బావా, ఆ. మా సిస్టర్ ఈ బిందెలాగే ఉంటదా? ఎహె, ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. చా, ఎక్కడుందో ఏం చేస్తుందో. దానికోసం అంత ఆలోచన ఎందుకు? ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా. ఎవరే మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఏమిటి ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను. కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి. ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా, చెప్తే వచ్చేద్దానా? పోనీ క్లూ ఇవ్వండి చాలు. ఆ, 1 2 3 4. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకన్నావు? ఇప్పటి వరకు దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. రే, అది చూడరా. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చా, ఏమైంది? నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు. ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా. ఆ, కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందిరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన అవుట్ అయ్యేలోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు వెతుకుదాం. పద చెప్తా. సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదరా బాపు బొమ్మలా ఉంటుందని. అమ్మాయి కదా పరా. చిచి, ఇది కాదు. అయ్యో, మళ్ళీటే వస్తున్నారే. నా పని ఫినిష్. నన్ను బర్రె అంటవా? చిచి, మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావా సిస్టర్. అయ్యో, ఎవరా నువ్వు? నా వైపు ఇది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకోలేదు. సిస్టర్, ఎవరయ్యా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉందో వెతుకుదామని. అయితే సినిమా జరిగేటప్పుడే వెతకాలా? ఆ, సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నయ్య సినిమా చూస్తా మిస్వాడు కూడా ఆవేశం వస్తుంది. బయటికి రారా. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్టులు పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి నేను అక్కడ పెడతా. అవును, నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు కానీ. గుడ్ ఐడియా రా. హోటల్ ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ, ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్కి వెళ్ళిపో. హలో. నా కోసం పెద్ద వలే వేసినట్టున్నారు. హ, మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ.
అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకు అంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. మీకు తోకగా ఒక బేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి వాడిని అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. You cheat. రైట్ రా. నీకు అసలు బుద్ధి ఉందారా? ఏ? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఏయ్, ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా. మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఒరేయ్, ఎవరైనా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా? ఆ వెళ్ళింది. అదేరా నీ చెల్లెలు. ఓ, అది నా చెల్లెలా? ఆ. అది ఆడదా? నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు. ఒక పని సరిగ్గా చేసావు. అమ్మో, బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే బావా, నేను విన్నది నిజమేనా? ఏమిన్నావు? మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి చెడిపోయిందా? సారీ మేడం, మీరా? నీకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని? మళ్ళీ పొరపాటు జరిగింది మేడం. సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి. సూర్య పొజిషన్ ఏమైంది అతనికి? యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం. యాక్సిడెంటా? నేను విన్నది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తున్నానండి. యాక్సిడెంట్ ఎక్కడైంది? ఎక్కడైందో తెలియదండి. లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఏమండి, ఇంకోసారి ఫోన్ చేయండి. తప్పైంది, పెట్టండి ప్లీజ్. ఆటో లాజరస్ హాస్పిటల్. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? థర్డ్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేసు. కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాటున కొట్టారు కదండి. లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది. ఇక నుంచి ఈ సెల్లు మీదే. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు? చదువుకున్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, పైగా మనకి బంధువు. చిన్నప్పటి నుంచి అతను నీకు తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను. మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్నీ నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా? మీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనేదాన్ని కాదు. నా మనసులోకి వేరొక రాకముందైతే. క్షమించండి నాన్న, నేను ఒకతన్ని ప్రేమించాను. అతన్ని తప్ప వేరెవరిని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను నా మనసే అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా?
ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పంచే, రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దున్నే కలుద్దాం. టీ తీసుకోండి. అమ్మా ఏంటిదంతా? పంతులు గారు వచ్చి నేను చెప్తాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు. నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడినే చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నాన్న నా మాటకి, నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారో మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి. లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను. మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది. ఆ ప్రేమను నువ్వు చంపేశావు. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నువ్వు వెళ్ళొచ్చు. దివ్యాక, పంతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండం పెట్టించండి. ఏంటి దివ్య, ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? ఇది మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం. ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచ్చా, అత్తమాల గురించి కాదండి. మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఓకే? ఫస్ట్ నైట్ తను అప్సెట్ చేశాను.
ఏమండి శ్రీవారు, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్ లో, మీరు ఆ కార్నర్ లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారు అనుకోవడానికి? మీరు అటు తిరిగి పడుకుంటే నేనేమనుకుంటాను? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి. సెట్ చేయాలా? అవును. ఎలా చేయాలి? అయ్యో నా రాత. మిమ్మల్ని ప్రేమించడానికి నేనే మీ వెంట పడాలి, ఆ. పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి. ఆ. ఇప్పుడు కూడా నేనే. రావయ్యా నా మొగుడు. నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు. ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. దివ్యా, వస్తున్నా. ఏమే ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా రాయి. కంగారు పెట్టకండి, తప్పులు రాసేస్తాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మావగారు సపోర్టు, మావయ్య ఏమన్నా అంటే ఊరుకోను. మావగారికి ఏమో ఈవిడి గారి సపోర్టు. మావయ్య మీరు అత్తయ్య వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే ఆ. రా. జాగ్రత్తగా వెళ్ళండి. ఆగు, కుడికాలు ముందు పెట్టి లోపల రా. ఎలా ఉంది? సూపర్. నీ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది. ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే. మీరు చూడు, నన్ను చూడలేడు. మీరు ఎత్తుకోండి. రేయ్, ఏంట్రా? ఓకే. బెడ్రూమ్ చాలా బాగుందండి. నైట్ టైం ఇంకా బాగుంటుంది. మీకు వేరే పనే లేదు. ఇదిగోరా నీ రూము, ఇది వీడి రూము. ఎలా ఉంది? చాలా బాగుంది. పైకి వెళ్ళి చూసేస్తాను. ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు? అంతేకాదు, అటు చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. వావ్. సూపర్ వ్యూ. ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అవునా? ఏరియా కూడా నీకు నచ్చాలి కదా. ఇదిగో ఈ పొజిషన్ చూసే సిటీ మొత్తం కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. రే, 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 ఇది రే, కూడా రే, చాలా రే. బాగుంది. చూసావా? గట్టిగా పట్టుకో. బాబుకి అవ్వదు. నువ్వు గట్టి పట్టుకో. ఏమండి? నీకేం కాదు, నువ్వేం భయపడద్దు. హాస్పిటల్కి వెళ్దాం పద. నా మాట వినండి, నా మాట వినండి. నేను చెప్పే లేకపోతే జీవితంలో మీతో మాట్లాడే చివరి క్షణాలు కూడా మిగలవు. నూరేళ్ల జీవితంలో ఏ భార్య పొందలేని సంతోషాన్ని, ప్రేమని ఈ 2 ఏళ్లలో నేను పొందాను. మీరు చూపించిన ప్రేమకు నా వాళ్ళనే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి? నేను చచ్చిపోతున్నందుకు బాధపడలేదండి. ఆ మాట అనుకో, నీకేం అవ్వదు. ఏదో ఒక నాటికి మా నాన్నని కన్విన్స్ చేయగల నమ్మకంతో ఉన్నాను. తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు.
నేను చేసింది కరెక్ట్ అని ఆయనకి తెలియాలి. ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్పు? మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. వీడు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని మా నాన్న ఒప్పుకోవాలి. అలాగే దివ్య, నువ్వు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. నేను బతికుండగా తీరని కోరికను నేను చనిపోయాకైనా తీరాలండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్నీ జరుగుతాయి. మన ఇద్దరం కలిసి నెరవేర్చుకుందాం. దివ్య, నా కంటి పాప నీవే, నీ కంటి రెప్పనేనే, ఏ నలుసులెంక నిన్ను నేడు తాకలేవునే. ఆ, 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 ఆ. పెళ్ళాం చనిపోతే మర్నాడే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఛా, నీలాంటి ఉన్న నేను అనుమానించింది. లేదు, ఆ కుటుంబం మీద ఉన్న